నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలాంటి ప్రశ్నలు సందేహాలు లేకుండానే జిల్లా పరిషత్ బడ్జెట్ కు ఆమోదం. జెడ్పీటీసీ పనులకు నిధులు రాకపోవడం, కొత్త పనులకు నిధులు కేటాయించకపోవడంపై అభ్యంతరం వెల్లడి. శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి 1,25,000 విరాళం అందించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు. కాకినాడ స్థానిక జగన్నాథపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన పాలక వర్గం. రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పొలాలను సమగ్రంగా సర్వే చేసి ఖచ్చితమైన హద్దులతో రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఉమ్మడి జిల్లా జెడ్పీలో బుధవారం సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించగా ఇందులోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు సభ్యులకు స్వాగతం పలకగా పదు ప్రవేశపెట్టారు. తొలుత నూతనంగా నియమించిన ఉమ్మడి జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ, ఉమ్మడి జిల్లా సహకార మార్కెట్ సొసైటీ అధ్యక్షులు పెచ్చటి చంద్రమౌళిలను సభకు పరిచయం చేశారు. కలెక్టర్ తరపున డిఆర్ఓ వెంకట్రావు హాజరు కాగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు పేరపత్ల రాజశేఖరం, కుడిపూడి సూర్యనారాయణ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తదితరులు హాజరయ్యారు. జెడ్పీటీసీలు జెడ్పీటీసీ మట్టా శైలజ, తుమ్మల రామస్వామి తదితరులు మాట్లాడుతూ జెడ్పీటీసీలుగా 4 ఏళ్ల పాలనలో ప్రజలకు మేలు చేయలేకపోయామన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 45 కోట్ల వరకు పన్నులు కేటాయించి 15 కోట్ల పనులను తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ చమురు గ్యాస్ నిక్షేపాలను వెలుగు తీస్తున్న ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థల ద్వారా 500 కోట్ల వరకు నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉందన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా వసూలు చేయలేదన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 3 నియోజకవర్గాలు 4 మండలాలకు సంబంధించి సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 24 సంవత్సరాల క్రిందట ఈ పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ నిర్వహించడం జరిగిందని, 2,20,000 మందికి మంచినీరు అందించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ పథకం ద్వారా ప్రజలకు మంచినీరు అందించలేదని పేర్కొన్నారు. అనంతరం పలువురు సభ్యులు సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సిఇఓ గారికి కూడా బాధ్యత ఉంది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఇక్కడ వారు చెప్తారేమో అని మీరు అడిగారు. మీరు క్వశ్చన్ వేస్తారా? ఎస్సీ గారిని మాట్లాడమంటారా? నేను ఆశించాను ఆయన చెప్తారేమో ఆ సమస్య నేను చెప్పిస్తాను. ఆయన మన బుక్లో ఏదైతే ఇచ్చారో దాన్నే చెప్పేసి అసలు సమస్యను పక్కదో పట్టించారు. మరి ఇక్కడ డిపార్ట్మెంట్ ఈ ఎస్సీ గారికి కిందలో అధికారులకి అవగాహన లేనట్టుగానే నేను భావిస్తున్నాను. నిన్నే ఒక అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వెంటనే అక్కడి నుంచి సిఇఓ గారితో కూడా మాట్లాడారు. మా డిఈ గారు ఉన్నారు, రాజమండ్రి డిఈ గారు, ఆయన కూడా వచ్చారు నాతో. ఈ సమస్య నేను అడిగేది సత్యసాయి బాబా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని చెప్పి ఒక 4 మండలాలకి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గోదావరి నుంచి వస్తున్నటువంటి స్కీమ్. సుమారు 24 సంవత్సరాలు అయింది ఈ స్కీమ్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ ఈ 4 మండలాలు అంటే 2,20,000 మంది జనాభా అండి. ఆ మంచినీటి మీద ఆధారపడి గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఫీల్డ్ లో వెరిఫై చేయండి. ఏదైతే వర్క్స్ డౌన్ అవ్వలేదో అన్ని ప్లాన్ చేయమంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ మీదుగా 15 కోట్ల వర్క్స్ ప్లాన్ చేయడం జరిగింది. మిగతా 30 కోట్ల వర్క్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి కాబట్టి
క్యాలిక్యులేషన్కి బిల్స్కి మేము రిక్వెస్ట్ చేశాము. 30 కోట్ల బిల్స్ మనకి వస్తున్నాయి దప్పాలుగా. ఇప్పటికి మనము ఆ 30 కోట్లది గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో మనకి 10,50,00,000 తీసుకొచ్చామండి. ఆల్రెడీ మిగతా అన్ని ఇచ్చేయడం జరిగింది. ప్రజెంట్ పెండెన్సీ ఓన్లీ 10,50,00,000 వచ్చింది. 45 కోట్లు ఒరిజినల్ శాంక్షన్స్లో 30 కోట్లలో 20 కోట్లు ఇవ్వడం జరిగింది. 10,50,00,000 పెండింగ్ ఉన్నది. అది కూడా ఇప్పుడు మార్చ్ లోపు మనకి ఇంకా ఫైనల్ క్వార్టర్ మనకు రావాల్సి ఉన్నాయన్నమాట. ఈ బడ్జెట్ రిలీజ్ రాగానే క్లియర్ చేస్తాము. సో మన చైర్పర్సన్ చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా కొత్త వాటికి పాత వాటికి పేమెంట్ లేనప్పుడు కొత్త వాటికి ఎందుకని మీరందరూ కాంట్రాక్ట్ ముందు రావట్లేదు. మీకు జిల్లా పరిషత్లో బిల్లులు అవ్వట్లేదు, అక్కడ నిధులు లేవు, ఎందుకయ్యా ఈ బిల్లులు అట్టుకుని మీకు ఒత్తిడి వచ్చి మీరు ఇక్కడ పడుతున్నారు, మాట్లాడి కూరుకోండి అంటే అవన్నీ కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకో ఒకవేళ ఒక గౌరవ ప్రజాప్రతినిధి, ఒక జెడ్పీటీసీ సభ్యులు గౌరవంగా ఒక లెటర్ ఇచ్చి ఆమోదం పొంది దాని టెక్నికల్ శాంక్షన్ వస్తే దానికి వేలు కాకపోతే రేపైనా ఇవ్వాలి. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా బిల్లులు ఇవ్వకపోవడం వలన అధిక ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి డబ్బులు రాకపోవడం వలన వారు ఏం చేస్తున్నారంటే మాకు వర్క్ చేయడం జరిగింది. దానిని వేళ మాకెవరికి కూడా మా యొక్క జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకోకుండా, వారికి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా వర్కులు రద్దు చేశారని చాలా ఆవేదన ఉన్నది ఈ జెడ్పీటీసీలు అందరికీ కూడా. అంటే ఒక మహిళనే తెలిసారని కాదు, మహిళా సోదరులతో పాటుగా పురుషులు ఉన్నటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా వారికి మద్దతుగా ఉన్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈరోజు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్కి మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి శ్రీ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ గారు, సాయిబాబా రాజు గారు గౌరవ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అలాగే పెచ్చేటి చంద్రమౌళి గారు గౌరవ పర్సన్ ఇన్ఛార్జ్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ వారు మన సభకు పరిచయం చేస్తే వారికి స్వాగతం కూడా పలకడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ మనం మామూలుగా రిలయన్స్ ఎక్కడ నుంచి వెళ్తుంది, సిఎస్ఆర్ ఫండ్స్ అని ఒక్కబెట్టి వాళ్ళు ఏదో కలెక్టర్ ఏదో కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళ డబ్బులు మిగిలినంత మోసం చేయడం. ఏదైనా ₹1 కోటి పని ఉంటే 10 కోట్లు అడ్డుకోవడం ఎమ్మెల్యేలు. ఇది కరెక్ట్ కాదు. జెడ్పీటీసీని బాధపడుతున్నారు కదా, వాళ్ళందరూ కూర్చోబెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి ఇప్పుడు ఈవేళ ఆన్ రికార్డ్స్ మినిమం 500 crores మైనింగ్ రాయల్టీ మనకు రావాలి. దాన్ని తక్షణం తెమ్మని చెప్పి మీరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారా, హైకోర్టులో కేసు వేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? చేసే ఫండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా జెడ్పీటీసీ ఇవ్వండి. దే విల్ డెవలప్ ఎవ్రీథింగ్. మాకు ఎందుకంటే కలెక్టర్ల మీద మాత్రం నమ్మకం లేదు, ఆ కలెక్టర్ పోయేది. ఇప్పుడు అంతా డైరెక్ట్ గా ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి చేసిన కలెక్టర్ కింద వేసేసి ఇక్కడ మరి చేస్తుంటే వాళ్ళకి డబ్బు చూసేటప్పుడు చెప్పిపోతుంది. అంచేత నేననేది ఏంటంటే జెడ్పీటీసీ ద్వారా ఖర్చు పెట్టిన డబ్బు అన్ని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 2/12/24 నుండి మీకు ఎటువంటి రుసుములు జమ చేయమన్నారు. అంతే కదా. అంటే మనకి 23 వరకు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆదాయం వెళ్ళింది, దానికి మనకి బాకీ ఉన్నారు. 24వ సంవత్సరం నుంచి ఇసుక పాటలు రద్దు చేశారు కాబట్టి అక్కడి నుంచి రాదు. ఆ అమౌంట్ ఇవ్వాల్సిన పూర్తి వరకు ఉంది. దాన్ని మనం రద్దు చేసే అధికారం మనకి లేదు. నో ఆఫీసర్, ఈవెన్ చీఫ్ సెక్రటరీ ఆల్సో, నో మినిస్టర్ ఇస్ కాంపిటెంట్ టు గివ్ సచ్ ఆర్డర్స్. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్ప ఎవరికి కూడా రెమిషన్ రద్దు చేసేందుకు ఇచ్చే అధికారం ఎవరికి లేదు. 7 సెషన్లు జరగలేదు. మనకి శాంక్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు గౌరవ సభ్యులు చెప్పినట్టు. మళ్ళీ అదే వర్క్స్ రీఓపెన్ చేసి మళ్ళీ మాకు ఇచ్చినట్లయితే కొద్దిగా అయినా గౌరవం తప్పుతుంది. ఈసారి గౌరవ సభ్యులు చెప్పారు బడ్జెట్ రాదు, మీరు వర్క్ చేస్తే రాదు. అయినా కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ శాంక్షన్ చేయించిన డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయని వాళ్ళ డబ్బులతో కూడా చేసినటువంటి సభ్యులు ఉన్నారు మన దగ్గర. మా గౌరవ సభ్యులు ఎంత ఇస్తారు
ఒక్కొక్క జడ్పీటీసీకి ఎంత ఇస్తారు, ఎంత కేటాయించింది, ఇప్పటి వరకు జరిగిన ఈ 4.5 సంవత్సరాల్లో వచ్చిన ఫండ్ని బట్టి ఏ సభ్యుడికి ఎంత ఇచ్చారు? వచ్చిన ఫండ్ని బట్టి డివైడ్ అసలు చేస్తారు. 4 సంవత్సరాల్లో నేనే ఒక వైస్ చైర్మన్ గా ఉన్నానండి. నాకు వచ్చిన శాంక్షన్ 70 లక్షల రూపాయలు, అందులో 48 లక్షల రూపాయలే గ్రౌండ్ అయినాయి, మిగతా క్యాన్సిల్ అయిపోయినాయి. మా ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు, కనీసం లేవు. మిగతా వాళ్ళకి అవి కూడా అవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ దేవుని కోనేరు వద్ద శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి అలాగే అన్నదాన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ 1,25,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ కు ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, ఆలయ ధర్మకర్త ముత్యం శ్రీను తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మరిగంట శ్రీను, కోర్పు బుజ్జి, తలాటి జగదీష్, నేతల చిన్ని, పలకమెట్టి శ్రీను, వాతాడ గోపి, నీరుకొండ బాబ్జీ, బదిరెడ్డి దొర తదితరుల గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు. కాబట్టి అలాగే మరి ధర్మంలో చాలా భారత్ మాతకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోనేరు దగ్గర, స్వామివారి కోనేరు దగ్గర ఉన్నాను. ఇక్కడ తలుపులమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయానికి వార్షిక జాతర కోసం చెప్పింది ఇక్కడ రావడం జరిగింది. ముందుగా మాకు నిన్ననే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడైనటువంటి మాకు నవీన్ నితిన్ గారి యొక్క వారికి కొత్తగా ఎన్నికడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. వారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ జాతర సందర్భంగా పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను. ఈ జాతరకు సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా 1,25,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది. అయితే కోరుకొండ గ్రామానికి అక్కడ ఒక 300 ఇక్కడ 300 అలాగే ఇవ్వడం కాకుండా కోరుకొండ గ్రామం అంతా కూడా ఆడపడుచులందరికీ, స్త్రీమూర్తులందరికీ కూడా చీరలు పంచే కార్యక్రమం ఉగాది లోపల నేను కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి గడపకి కూడా ప్రతి స్త్రీమూర్తికి ఒక ఇంటికి పట్టు చీర వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటూ కార్యక్రమం రూపొందించడం జరుగుతున్నది. దానికోసం చెప్పి ఈ సంవత్సరం ఇక్కడ 300, పాశాలమ్మ గుడి దగ్గర 300, గంటాలమ్మ గుడి దగ్గర 300 అలా కాకుండా మొత్తం ఊరంతా చీరలు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నేను ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నాను. అందువల్ల ఇక్కడ ఏదైతే ఈ రోజు 1,25,000 ఖర్చు పెడుతున్నానో పాపం వాళ్ళకి ఊరంతా భోజనాలు పెడుతున్నారు కాబట్టి ఈ డబ్బంతా కూడా దీనికి అన్నదానానికి వెచ్చించమని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకో 1,25,000 రూపాయలు మన మరంగంటి శ్రీని గారికి, అలాగే ముత్యం శ్రీని గారికి, అలాగే నేతి చిన్ని గారు, అలాగే ఎవరైతే నేను ఆలయ కమిటీ సభ్యుల పేరు చెప్పిన జగదీష్ గారు ఎవరెవరు ఉన్నారు, మాదిరెడ్డి లక్ష్మణరావు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత బాగా ఆర్గనైజ్ చేసి అమ్మవారి దర్శనాన్ని నాకు ఇప్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాను. ఇప్పుడు భోజన కార్యక్రమం భోజనం కూడా చేసి నేను వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యవేణి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ పాల్గొనగా నూతన పాలక వర్గంచే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఫణికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి కొత్త పాలక మండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. ఆలయ కమిటీ నూతన చైర్మన్ మల్లాడి ఏడుకొండలు మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనకు మంచి అవకాశాన్ని కల్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి విమల, చొక్కాలత, పబోలు పద్మజ, తిరుమల సత్యబాబు, నందమూరి సీతాలక్ష్మి, ఉప్పిడి గోపికృష్ణ, బండి సత్యవేణి, హోతా జానకి, ఓలేటి రాము, సంగాని సత్యం, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చౌదరి, అర్చకులు పి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్.
ఓకే సార్, ఓకే ఓకే మేడం. మేడం ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు జయనాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తల మండలి నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజుని 11 మందిని సభ్యులుగాను 2 స్పెషల్ ఇన్వైటీ గాను ఈ రోజు నియమించడం జరిగింది. వీరందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడాలని, ఈ యొక్క ఆలయాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ యొక్క బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతని వీరందరూ సక్రమంగా నెరవేరుస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి నియామకం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే ఈ నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా కమిటీ మెంబర్స్ అలాగే మాతో అన్ని రకాల స్వామివారి సేవల విషయంలో సహకరించవలసిందిగా, అలాగే దేవస్థానం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రీసర్వే అనంతరం ఖచ్చితత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ద్వారా రైతుల భూ హక్కులను బలోపేతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని దొంతికూరు గ్రామంలో రీసర్వే అనంతరం రాజముద్రతో కూడిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భూ యజమానులకు భావి తరాల వారికి వివాదరహిత భూములను అందించేందుకు శ్రీరామ రక్ష అన్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. కొత్త పాస్ పుస్తకాలు సిద్ధం చేసి ఈకేవైసీ పూర్తి చేసి క్యూఆర్ కోడ్లతో పారదర్శకతను నెలకొల్పుతున్నామని హామీ ఇచ్చారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో గ్రామ సభల ద్వారా ప్రతి నెల మొదటి వారంలో పంపిణీ జరుగుతుందన్నారు. తప్పులు సరిచేసి భూ యజమానులకు ఉచితంగా చేస్తున్నట్లు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి భూ యజమానుల హక్కులను మరింత పారదర్శకంగా భద్రంగా నమోదు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందన్నారు. జిల్లా యంత్రాంగం రైతులకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికిరణ్, ఎంపీడీఓ రాజేశ్వరరావు, సర్పంచ్ జి ఈశ్వరి, మత్స్యకార సంఘం డైరెక్టర్ నాగిడి నాగేశ్వరరావు, ఆర్ఐ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఏది కావాలి పట్టుకోవాలి. ఎక్స్టెంట్ విస్తీర్ణం అన్న తెలుసా? భూమి ఎంత విస్తీర్ణం? మండలంలోనా అంటే ఇప్పుడు ఎలాగో ఓన్లీ 11 విలేజెస్ ఎక్కడ పెట్టారు. ఎవరమ్మా సాధికారతను ప్రధానికానికి చేరువ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఏవైతే మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి నమస్కారం. సభను అలంకరించిన అందరికీ, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రజెంట్ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి మనకి ఈకేవైసీ వేసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయండి. పట్టాదారు పాస్ పుస్తకం అన్నీ కరెక్ట్గా ఉన్న వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే ఈకేవైసీ చేస్తారు. 438 అట్లీస్ట్ బై టుడే ఈవినింగ్ ఈ 438 మంది ఈకేవైసీ చేయగలిగితే ఫిబ్రవరి 1st వీక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది.
సో అట్లీస్ట్ మనకి 1100లో మిగతా ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. కొన్ని మ్యూటేషన్స్ అప్లై చేసుకున్నారు, కొంతమంది తప్పులు ఉన్నాయని పెట్టారు, కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు వాటర్ బాడీస్ అని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వాటర్ బాడీస్ కూడా కొంచెం ప్రాపర్గా మీ కోఆర్డినేషన్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్తో సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ జాయింట్ ఎల్పిఎంస్ని ప్రాపర్గా సబ్ డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ జాయింట్ ఎల్పిఎంస్ ఉన్న ఐడియా ఉందా? మీకు ఇష్యూ ఉంది కదా. సో అంటే అప్పట్లో డిమార్కేషన్ సరిగ్గా జరగక 2-3 కలిపి ఒకటే ఎల్పిఎం ఇచ్చేసి అదే నెంబర్ అందరికీ పాస్బుక్లో ప్రింట్ చేశారు. సో అలాంటివన్నీ కూడా మీరు కొంచెం యాక్టివ్గా ముందుకు వచ్చి సర్వే డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ యొక్క ఫాలోఅప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తారు. సో ఆ సబ్ డివైడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు. సో అది నెక్స్ట్ కమింగ్ డేస్లో జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అనేది ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఇదేదో ఒక ఊర్లో ఒకరోజు జరిగేది కాదు. కాకపోతే ఇది ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ తీసుకొని క్లియర్గా మీ పర్మిషన్ తీసుకొని అవును మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అలా అయితేనే ప్రింటింగ్ చేయండి. ఇందులో తప్పులు ఉంటే లేదు ఇక్కడ ఆపేస్తాము, మళ్ళీ కరెక్షన్స్ పెట్టుకుంటారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రింటింగ్ వస్తుంది. సో తప్పుడు పాస్బుక్స్ డీటెయిల్స్ ఉన్న పాస్బుక్స్ ఇవ్వకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. మన జిల్లాలో ప్రస్తుతానికి 11 విలేజెస్లో స్టార్ట్ చేశాము. సో బై అట్లీస్ట్ మార్చ్ వరకు మనకి ఒక 150 విలేజెస్ వరకు క్లియర్గా ఈ ప్రాసెస్లో అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ రీసర్వే జరిగే విలేజెస్లో సబ్సిక్వెంట్గా జరుగుతుంది. సో ఇప్పుడు మీ విలేజ్ ఆల్రెడీ రీసర్వే విలేజ్ జరిగిపోయింది కాబట్టి ఒక 5 విలేజెస్ అయిపోయాయి మండలంలో. సో ఏ విలేజ్ ఉన్నాయి ఇంకా నడవపల్లి, కొండలేశ్వరం. సో ఈ విలేజెస్ రీసెంట్గా అయిపోయింది. సో అట్లీస్ట్ బై ఫిబ్రవరి మార్చ్ వరకు మనం కొత్త పాస్బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు. మిగతా విలేజెస్కి 2 డేస్ టైం రీసెంట్గా జరుగుతుంది కదా. సో ఆ విధంగా మనకి టోటల్ జిల్లాలో ఎవ్రీ మార్చ్ వరకు ఎన్ని వేలు వెళ్తాము, ఫిబ్రవరికి ఎన్ని వేలు వెళ్తాము, నెక్స్ట్ మే వరకు ఎన్ని వేలు వెళ్తాము అనేది ఒక క్లియర్గా షెడ్యూల్ తీసుకున్నాము. సో అట్లీస్ట్ బై మనకి రీసర్వే జరిగిన విలేజ్ వరకు మాత్రం మార్చ్ లోపు అన్నీ కూడా కొత్త పాస్ పుస్తకాలు మీ యొక్క ఈకేవైసీ ఫింగర్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ప్రింటింగ్ ఇస్తారు. సో దీన్ని అందరూ సద్వినియోగం తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఒక్కరోజు ఉంటే కనుక మీ కన్సర్న్ పక్క ఊరికి వెళ్ళి ఉంటారు, లేదా హైదరాబాద్లో ఉంటుంటారు. ఇది ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు మీ అందరికీ. మీరు మీ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పి ఈ రోజు నాకు అవైలబిలిటీలో ఉంటే డెఫినెట్గా ఈ 438 పాస్ పుస్తకాలు ఫిబ్రవరి 1st వీక్లో మీ చేతిలో ఉంటాయి. మీరు డిలే చేశారంటే కొంచెం డిలే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో దయచేసి ఇదంతా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికీ కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేశారనుకుంటున్నాను. సో ఇక్కడికి ఎంతమంది వచ్చారు? పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణ అధికారి బళ్ళా నీలకంఠం, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొని మహాశివరాత్రికి సంబంధించి స్వామివారి కళ్యాణం, రథోత్సవం, శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకునే జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య, టీడీపీ నాయకులు బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, బలుసు వాసు, సరోజా వాసు, వాడపర్తి భద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చీమలకొండ వీరభద్రప్రసాద్, తాటిపూడి అరుణ్ వంశీ, గోల్తి సత్యనారాయణ, మానవ హక్కుల సంఘం నాయకులు నూతలపాటి అప్పలకొండ, అతుల కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం సమర్పయామి. ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. బాలా త్రిపుర సుందరి పరాదేవి నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. సాయే పక్కకుండా మనం సమస్త రోగ ఉపశమనార్థం మమ శరీర ఆది షోడశ ఉపచార
పూజాం కరిష్యామి నమః ఓం తదంగధ్యానం ఆవాహయామి ఓం భుక్భుక్తః ఓం హ్రీం ఆరోనుత్తరాదం హ్రీం ఓం నవయే నమః నవరత్నక్షత్ర సంహాదం సమర్పయామి వందే రాజా వందే బృహస్పతి ఓకే సార్. ఇప్పుడు మన సామర్పూర్ దేవస్థానం కావాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి భక్తుడికి. బయట సెక్యూరిటీ అయితేను ఈ యొక్క పార్కింగ్ అయితేను టికెట్ అయితేను అందరూ మనసులో అలాగా దాటిపోయింది. దేవస్థానం అంటే కార్తీక దేవాలయం అయితే అక్కడికి వెళ్తాం 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సామాన్య భక్తులు అందరూ అనుకుంటారు సార్. ఆ విశ్వాసం లేకుండా చూడండి సార్. ఎందుకంటే పక్కన నాన్నకి పర్మిషన్ ఇస్తారండి ఆర్కేస్తారు. ఇక్కడ లాక్డౌన్ వచ్చిందండి, వర్షాలు వచ్చాయండి, ట్రాఫిక్ కాంప్లెక్స్ వచ్చిందండి. ఇవన్నీ కూడా తక్కువ మీటర్స్ ఉన్నాయండి. కానీ ప్రజలకు భయపడే భక్తులు భయపడే ప్రతిభవన్ మాత్రం పర్మిషన్ లాగా ఆఫీసర్ని అడిగితే ఆర్కేస్తారు. దాని మీద దృష్టి పెట్టండి సార్. ప్రోగ్రాంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ పండుగని దిగ్విజయంగా చేద్దామని, ఎటువంటి బ్యాసిజాలు పోకుండా మనం అందరూ కూడా దేవుడి సేవ చేద్దామని ఈ కార్యక్రమం అందరూ కలిపి విజయవంతం చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం. మనకి వేమేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో కెనాల్ డెవలప్మెంట్ 8 లక్షలు శాంక్షన్ అయింది. అది ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫండ్స్ జరిగింది. అది అక్టోబర్లో వర్క్ ప్రారంభించి ఇంకా టెంపుల్ ఆవరణ మరింత సుందరం చేయడానికి లైటింగ్ అది ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ కోడేరులో వాటర్ పెడుతున్నారండి. నేను ఒక సంవత్సరం చెప్పాను తీసేసి కలుపుతానన్నా తీసి కలిపితే నురగలు వస్తున్నాయని యువగా చెప్పడం జరిగింది. దానికి బదులుగా పట్టికి అక్కడక్కడ కొంత మోటార్ మయమయాన్ని పట్టికి కల్పిస్తున్నాడు. నీళ్లు దొరుకుతాయి కొంత నీటిగా అంతదని యువగా గిఫ్ట్ చేస్తున్నానండి. అది ఆ నీళ్ళు పెట్టిన తర్వాత 2 రోజుల ముందు పట్టిక మొక్కలు సంచులు వేసి మూట కట్టి పెట్టినట్టయితే వాటర్ శుద్ధి అవుతుంది. నీళ్ళు ఎలా ఉన్నా సరే ఏ విధమైన భక్తులకి అడ్డు రోగాలు రాకుండా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, అలాగే మన ఎమ్మెల్యే స్థానిక ఈ దేవస్థానానికి అన్ని అవకాశాలు నాకు ఈ దేవస్థానం మీద 1980 నేను మున్సిపల్ చేసిన కానీ నాకు ఈ దేవస్థానం మీద అనుభవం కండి. నేను ఆ పనిలో ఉంది ఊరప్పుడు మున్సిపల్ గారు అప్పటి నుంచి 80 నుంచి కూడా నేను దినదినాభివృద్ధి అవుతుంది. ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకా భక్తులు పెరిగారు, దేవస్థానంలో భక్తులు పెరిగేది. అది చేత ఎంత ఇందువల్ల కళ్యాణం అన్నిటికీ జరిగింది. ఈవేళ ఇంతమంది భక్తులు వస్తున్నారంటే అంత రావడానికి అభివృద్ధి అవడానికి ఎమ్మెల్యే గారే కారణమని నేను కోరుకుంటూ ఈ అవకాశం కలిపిన అందరికీ తెలియజేస్తున్నాను. మేము ఏంటంటే చంటి పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మన కూటమి అందరూ కలిసి వాలంటీర్గా పనిచేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మరి ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఆ పిల్లలకి పాలు అలాగే వాటర్ సప్లై కూడా సక్రమంగా జరగాలని మరి ప్రతి సంవత్సరం కూడా అన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు దయవల్ల సక్రమంగానే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మరి సక్రమంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి ఏర్పాటు కూడా జరిగింది. కార్యక్రమానికి చైర్మన్ గారు బాబు పెద్దలందరూ కూడా కోర్టు అలాగే పెద్దలందరూ కూడా వచ్చిన అందరికీ స్వాగతం కోరుతూ ఉద్దేశం ఏంటంటే మన పేమెంట్
శివరాత్రి మహోత్సవాలు బాగా జరగాలని కోరుకోవడం ఎంపీ చేస్తూ మనకి ఏర్పాటు దానికి అన్ని ఏర్పాట్లు కూడా మరి చేయడానికి అధికారులు మరి మీటింగ్ ఉంటాయి. మీ సలహాలు చెప్పి మీ సలహాలని కూడా అధికారులు చెప్పి అధికారుల ద్వారా మేము పనిచేస్తాం. అలాగా కాకపోయినా మనందరికీ కూడా అనుభవం ఉంది కదా, ప్రతి ఒక్కరికి అనుభవం ఉన్నాయి. దాన్ని బట్టి మనం బాగా జరగాలంటే అందరం కలిసి పని చేయాలి. నేను మనం 70,000 మంది అంటే ఇప్పుడు 50,000 మంది ఎక్స్పెక్ట్ చేసాము. దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా కొత్తగా కల్పించుకోవడం కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం కానీ నేను కూడా చూడాలంటే లేదా మనం బాగా చేయాలని చెప్పి పోలీస్ యంత్రాంగం మెయిన్ సహకారం చేయాలి. డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తా మెయిన్ పాత్ర పోలీస్ 2 అలాగే డోనర్స్ ఈ భోజన వసతులు కల్పించడం కోసం 70-50 మంది 50 మందికి భోజనం కల్పించడం కోసం డోనర్స్ పనిచేస్తారు. వాళ్ళ సహకారం చేయాలి, పూర్తి సహకారం ఉంటుంది. వాళ్ళకి పాస్ ఇవ్వడం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా బిల్లు తెచ్చుకోవడంలో కానీ సహకారం చేయాలి. ఏది బ్రేక్ అయినా మొత్తం ఆగిపోతుంది, దానికి ఇబ్బంది లేకుండా చూడడం. అలాగే ఇవాళ కాలం నీరు చూడాలంటే మనకి ఇబ్బంది ఉంటుంది. దాన్ని కూడా నేను కూడా వాటర్ రోజులు ముందు కోఆర్డినేట్ చేసి దాన్ని కూడా వాటర్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మంచిగా చెప్పించాలని కూడా చూడాలని చెప్పి నేను అలాగే ఇప్పుడు కనవ సమస్యలను కూడా మనం అధికారులు మాట్లాడాలి. ముఖ్యంగా ఇవాళ కోర్టు వచ్చింది మనకి బాబు గారు కానీ కవిత కానీ అందరూ ఉన్నారు. అలాగే యువ గారు మెయిన్ బాధ్యత ఇంప్లిమెంటేషన్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అలాగే పెద్దలు ప్రకారం ఉంది సలహా ఇవ్వండి. ఏ రోజులు అధికారులు పెట్టుకున్నప్పుడు కూడా మనం మాట్లాడి అధికారి డైరెక్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి. అలాగే గవర్నమెంట్ అంటే భోజన వసతులు కంటిన్యూ ఉంటుంది. అందరూ కూడా పాత్రలు ఉన్నారు. అలా కాకుండా కొత్త వాళ్ళు కావాల్సిన ఎక్కడికి పాత్ర వృద్ధి మనం సరే కేవలం కొత్త వచ్చిన పెద్దలు కూడా ఆడుకోవాలి. అదే కాకుండా ఈ దేవస్థానం డెవలప్మెంట్ కోసం ఎవరైతే దాడుతారో దాదాపు కూడా ఎక్కడికి మనం ముందు పంపుదామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా మరి దేవస్థానం అదే రావడం మనం ఖచ్చితంగా శివరాత్రి మహోత్సవాలు బాగా జరుగుతుందని చెప్పుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అతి పురాతన బ్రిటిష్ కాలం నాటి వంతెనను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన చూసి నూతన వంతెన నిర్మాణం ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇందులో భాగంగానే గోకవరంలో వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేను కించపరిచే విధంగా కొంతమంది బీజేపీ నాయకులు అదే వంతెనపై స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ దళిత బీజేపీ నాయకులు వరసల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంతెన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లాలి కానీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడంపై వరసల మండిపడ్డారు. ప్రసాద్ అండి, ఎక్స్ ఎంపీటీసీని, దళిత బీజేపీ నాయకుడిని. ఈరోజు మీడియా పరంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీ పార్టీని కొంతమంది బీజేపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చాను. బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టకండి. ఎందుచేతనంటే మరి ముఖ్యంగా ఎవరిని అడుగుతున్నానంటే బీజేపీ మండల అధ్యక్షులు ఎనుకోడు పాపం ద్వారా సీనియర్ బీజేపీ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి మట్ట మంగరాజు గారికి నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాను. గోకవరంలో ఉన్న ప్రధాన సమస్య అయినటువంటి ఇరుకు వంతెన సమస్యపై స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి దృష్టికి ఆల్రెడీ 4 రోజుల క్రిందట మేమందరం కూడా వెళ్ళి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఇరుకు వంతెన పైన నెహ్రూ గారితో చర్చించడం జరిగింది. వెంటనే ఆయన చాలా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఈ వంతెన నిర్మిస్తాను రా అని చెప్పి నాతో వచ్చినటువంటి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా పండగ వెళ్ళిన వెంటనే ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు వచ్చి ఈ ఇరుకు వంతెనకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ని, అధికారులని అందరినీ పిలిచి ఇది ఖచ్చితంగా అర్జెంటుగా దీన్ని చేసి పెట్టాలి, దీన్ని ఏ రకంగా చేయాలో దీని మీద వెంటనే ప్రణాళిక సిద్ధం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా
ఈ బ్రిడ్జి కట్టడం ఆలస్యమైతే దానికి ప్రత్యామ్నాయంగా కూడా మార్గం ఏర్పాటు చేయాలని కూడా మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జి మీద ఎంత కృషి చేస్తున్న సమయంలో ఈ రోజునే ఈ మట్టా మంగరాజు గారు, ఇనకోటి బాపందర్ గారు శాసనసభ్యులను కాదని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నారు. ఏంటి ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, కానీ మనం కూటమి ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే గారు దీని మీద స్పందిస్తే ఈ రోజునే మీరు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో వెళ్ళడం అది పార్టీకి మంచిదా చెడ్డదా అని ఒకసారి ఆలోచించమని చెప్పేసి జిల్లా అధికారులని, జిల్లా పార్టీ నాయకులని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని కాదని మనం ఏం చేయగలం? 1000 మందితో నేను ధర్నా చేయగలను, కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. నాది 1000 మంది జనం అయితే ఎమ్మెల్యే గారితో ఒక మాట అయితే సరిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి ఇచ్చి గౌరవం ఇవ్వాలా. ఆయన నిబద్ధతతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించలేదనుకో మనం అడిగినా తప్పులేదు. స్పందించకపోయినా వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి ఆయన కలిసి పని చేయించుకోవాలి. కానీ ఆయన స్పందించి దీన్ని కట్టాలనే ఉద్దేశంతో పార్టీ నాయకుల్ని, అధికారులను అందరిని కూడగట్టి ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు ప్రత్యేకంగా ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో మీరు వెళ్ళడం అనేది పార్టీకి మంచిగా చెడ్డ, ఇది జిల్లా బీజేపీ నాయకత్వం ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. ఇలాగుంటే పార్టీ ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. పార్టీని దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. మా దళితులు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి కష్టపడి పనిచేస్తాం, ఆ పార్టీ కోసం కసిగా పనిచేస్తాం. మేము కసిగా పనిచేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఈ గోకవరం మండల బీజేపీ పార్టీలో ఉండడం అనేది బాధాకరంగా ఉంది. కాబట్టి దీన్ని చక్కబెట్టే కార్యక్రమం కూడా బీజేపీ పార్టీ వెంటనే తీసుకుని దీన్ని పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన చేయాలని చెప్తూ, దయచేసి మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కాదని ప్రత్యేకంగా వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేయకండి. జరిగి పనులు ఆగిపోతాయి, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. అలాంటి పనులు చేయొద్దని చెప్పి ఒక సీనియర్ పొలిటికల్ నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ మందార కాలువను ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సునీల్, నీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 2 కోట్లతో కాలువ ఆధునీకరణ, 2 కల్వర్టులు నిర్మాణం చేపట్టనున్నట్లు సునీల్ తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ పోచారావు, డీసీ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అవ్వాలి అంటే నీరు చెట్లు ఇవ్వాలండి. ఇస్తే 10 ఇప్పుడు బండ్ స్ట్రెంగ్ లో పెట్టుకోకూడదా ఈ గ్రావెల్ అంటే లాస్ట్ టైం ఇవ్వలేదు సార్. అంటే ఇటు అంత డ్యామేజ్ లేదు, అంతగా గొల్లట్లో లాగిరేమి జరిగింది. మా సైడ్ రిపేర్ వచ్చింది. ఆ నీరు చెట్టు ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే అంటే కొంచెం ఇలాంటి నీరు చెట్టు పెట్టి ఓపెన్ ఉంటే గవర్నమెంట్ వచ్చి తీసేద్దాన్ని పెట్టండి బాబు. కానీ నా వరకు నేనే 10-15 కిలోమీటర్లు వస్తుంది పరిధి. ఓన్లీ పంచాయతీ పరిధి రోడ్లు చూసుకుంటానండి. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలెక్కూరు గ్రామంలో ఉన్న మందారవ డ్రైన్ విజిట్కు రావడం జరిగింది. జనరల్ విజిట్. ఇక్కడ రైతులకు సంబంధించి కొన్ని రిప్రజెంటేషన్స్ మాకు అందాయి. మన తాళ్లరేవు డీసీ వేగేసిన భాస్కర్ రాజు గారు, అలాగే డిఈ పోచారావు గారు, అలాగే పోలెక్కూరు నీటి సంఘం అధ్యక్షులు రాజు గారు, అలాగే మల్లవరం నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరి సమక్షంలో అది మిగిలిన నీటి సంఘం అధ్యక్షులు, అలాగే గ్రామస్తులు అందరూ ఉన్నారు. పార్టీ అధ్యక్షులు బాబీ గారు కూడా మనతో ఉన్నారు. వీళ్ళందరితో కలిసి ఈ మందారవ డ్రైన్ అనేది పరిశీలించి దీనికి సంబంధించిన ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందుగా పంపించడం జరిగింది. ఈ 8 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్న ఈ మందారవ డ్రైన్కి సంబంధించిన డీసిల్టింగ్, అలాగే వీడ్ రిమూవల్ వర్క్స్కి 1 కోటి రూపాయలు, అలాగే ఇదే డ్రైన్ మీద 2 కలవట్లు నిర్మాణం చేపట్టాలని, ఒకటి 40 లక్షలతో, అలాగే ఇంకొకటి 35-40 లక్షలతో 2 కలవట్లు రైతులకు ఉపయోగకరంగా, వాళ్ళకి ధాన్యం తోలుకోవడానికి, అలాగే వాళ్ళ ట్రాక్టర్ వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఒక సరిపడే విడుతుతో ఆ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, కలవట్ నిర్మాణం చేపట్టాలని కూడా ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందించాము. అవి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈరోజు చూడడానికి నేను రావడం జరిగింది.
మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్ కాపీలు అన్నీ కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రైతు సమస్యలు తీర్చడానికి ఇంకొక అడుగు ముందడుగు వేయడానికి మేము ఈరోజు పూనుకున్నాము. త్వరలో ఈ శాంక్షన్లు కూడా వచ్చి మనకి ఈ గ్రామానికి మంచి చేకూరుతుందని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లాలో మలవరం గ్రామం తాళరేవు మండలానికి సంబంధించి మలవరం గ్రామంలో పోలేకూరు, గాడిమొగ ఏరియాకి సంబంధించిన డ్రైన్లు పరిశీలించడానికి మా ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సునీల్ గారు, మరియు లోకల్గా ఉన్నటువంటి డీసీలు భాస్కర్ రాజు గారు, అలాగే నీటి సంఘాల ప్రెసిడెంట్లు కోరంగి, పోలేకూరు, నీలపల్లి, పి మల్లవరం ఈ నీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షుడు అందరూ మరియు రైతులు, లోకల్ లీడర్లు అటెండ్ అయ్యారండి. ఇప్పుడు మందారావా డ్రైన్ని మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు పరిశీలించి అసలు దాని పరిస్థితులు ఏంటి, రైతులకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మనం ఏమైనా ఎస్టిమేట్లు పంపించామా, వాటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి రివ్యూ చేయడానికి వచ్చారండి. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మన మందారావా డ్రైన్కి సంబంధించి మేము డీసిల్టింగ్ నిమిత్తం 1 కోటి రూపాయలతో ఎస్టిమేట్ వేసి పంపించాం. మరియు దాని మీద రైతులు ఇంతకుముందు నుంచి కూడా మమ్మల్ని కలవట్లే కావాలని బ్రిడ్జ్ దాటడానికి, లేకపోతే వాళ్ళ పంట పొలాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ బయటకు తెచ్చుకోవడానికి వీలవట్లేదు, బ్రిడ్జ్లు గట్రా కావాలని అడిగారు. ఆ బ్రిడ్జ్లకు కూడా ఎస్టిమేట్లు వేసాం సుమారు 1 కోటి రూపాయలతోటి. అలాగే పత్తికొండ దగ్గర కూడా డ్రైన్ క్రాసింగ్ ఒకటి ఉంటే దానికి 70 లక్షలతో ఎస్టిమేట్ వేసామండి. అలాగే ఇప్పుడు O&M వర్క్స్ లో కూడా డీసిల్టింగ్ వర్క్ మలవరం మండలంలోని జిల్లారవా 1, 2 డ్రైన్లకు సంబంధించిన డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము పరిశీలించి ఉన్నాము ఆల్రెడీ. అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రహ్మం గారు వీళ్ళందరూ కూడా చూపించారు. వాటిని పరిశీలించిన తర్వాత మేము కూడా ఎస్టిమేట్ వేసి తయారు చేసి పంపించాము ఇప్పుడు O&M వర్క్స్ లోని. అవి శాంక్షన్ అయినటువంటి ఆ వర్క్ని మేము కంప్లీట్ చేపిస్తామని తెలియపరుస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మల్లవరంలో మేజర్ అయినటువంటి మందార కాలం ఉందో దానికి సంబంధించి అనేక వేల ఎకరాలు పంట సాగు జరుగుతోంది. దీని మీద పోలేకూరు, అటు గాడిమగ, ఇటు నీలపల్లి, జార్జిపేట కూడా రైతులు సంబంధించి అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మన ఈస్టర్న్ డెల్టా కమిటీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో సునీల్ గారి ఆధ్వర్యంలో వర్క్స్ నిమిత్తం ఏవైతే ప్రపోజల్ పెట్టారో అవన్నీ చూడడానికి వచ్చారు. అవన్నీ కూడా రైతులకు సంబంధించి మేజర్ ఇష్యూస్ అండి. చాలా నుంచి చాలా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ముందడుగు పడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్ కేసు ప్రభుత్వం తరఫున సహకారం ఎంతైతే లభిస్తే అంత చేయించి మిగిలిన ఏమన్నా పనులు అవనట్లయితే మాకు మల్లవరం పంచాయతీలో ONGC సంస్థ ఉంది. వాళ్ళ యొక్క CSR నిధులతో రైతులకు ఉపయోగపడే పనులన్నీ చేయించడానికి గౌరవ శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు సహకారంతో పనులు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాకినాడ పెనుమర్తి రోడ్లో గల శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో కోస్తాంధ్రలోనే మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కంటి సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక నూతన భవనాన్ని ప్రవచన చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా పిల్లలు కంటి ఇబ్బందులు తామంతట తాము చెప్పుకోలేరని, తల్లిదండ్రులు, వైద్యులు సకాలంలో స్పందించి వారిని కంటి వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. నిజాయితీ మరియు నిబద్ధతతో కూడిన సేవతో పిల్లల దృష్టి కాపాడుతూ తల్లులకు పాలిచ్చే గది, ఆట స్థలం, పిల్లలు భయపడకుండా బొమ్మల గదితో కూడిన అధునాతన ప్రత్యేక కంటి ఆసుపత్రి భవనం నిర్మించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ విధంగా సంకురాత్రి చంద్రశేఖర్ గత 37 సంవత్సరాలుగా చేస్తున్న సేవ వెలకట్టలేనిదని అన్నారు. ఈ భవన ప్రారంభోత్సవానికి తనని ఎన్నుకోవడం తనకు దక్కిన గొప్ప పురస్కారంగా భావిస్తానన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి మాట్లాడుతూ తన 35 సంవత్సరాల కల నెరవేరిందని, ఎంతో మంది పిల్లలకు అవసరమైన కంటి వైద్యానికి ఈ నూతన భవనం దోహదపడుతుందని భావిస్తున్నానన్నారు. చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ నూతన భవన ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ప్రత్యేక కంటి వైద్య నిపుణులు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మహేందర్ మాట్లాడుతూ ప్రత్యేక నూతన భవనంలో 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత కళ్లజోళ్లు, కంటి ఆపరేషన్లు చేయబడతాయన్నారు. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ ట్రస్టీలు, వాలంటీర్లు, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు, శారదా విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. ఏమాత్రమైన ఆలస్యం చేసినా, ఆ విషయంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదైనా సరిగ్గా కనపట్టనప్పుడు ఇవాళ కంటి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెనకాడవలసిన అవసరం లేకుండా
అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ అన్నం వండి పెట్టగలదు, కానీ ఆకలి వేస్తే తినడం మనవద్దు. ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యులు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లల్ని ఓ ఏడాదికో 2 ఏళ్లకోసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేట్టుగా చూసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది. దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణం అవుతుంది. మీరు సమాజానికి చెవులు కళ్ళు వంటి వారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలకి ప్రత్యేకంగా కంటి వైద్యం అందించాలని మా తాపత్రయం. ఇన్ని సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళకి చేసిందంటే చిన్నపిల్లలకి ఎక్కువ చేయలేకపోయారు. సమాజంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, మూలములు ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళు రాకపోయినా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కంటి శిబిరాలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరికైతే ఈ కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మా కోరిక. ఈ సంవత్సరం కనీసం 1,00,000 మంది పిల్లల్ని చూడాలని మా ప్లాను. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాలు కూడా కనీసం 2-3 సంవత్సరాలు అలా చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము. చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు. కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము. అందుకని ఇది అందరూ గుర్తుంచుకొని ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా మీ మీడియా ద్వారా తర్వాత పేషెంట్స్కి, పిల్లలకి, టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి. పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి వచ్చి చూపించుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు. కాకినాడలోని సౌకర్యం అందుతుందని అది గ్రహించుకుంటానని నేను ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఫ్రీ అండి? ఫ్రీ అండి. సర్జరీస్ కూడా సర్జరీస్, కలకలు, ట్రీట్మెంట్స్ అంటే 0 to 18 అంటారు. స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో కానీ వివిధ పాఠశాలలో కానీ ఉచిత క్యాంపులు ఏమైనా గవర్నమెంట్ స్కూల్లో చేయట్లేదు, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కొంచెం చేస్తున్నారు, అందరూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో గవర్నమెంట్ స్కూల్లో చేసే అవకాశం ఉంది సార్? అడిగితే మేము చేస్తాం. పిల్లలేమో మొత్తంగా అందరికీ అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.